నువ్వు లైక్ వేసుకో, నువ్వు కామెంట్ పెట్టుకో, నువ్వు సబ్స్క్రైబ్ కొట్టుకో. వీడియో వచ్చింది నువ్వు చూసేసుకో, చూసి నవ్వేసుకో, నవ్వి షేర్ చేసుకో. పన్మజీనే ముందుకు చూడరా. అమ్మడి అమ్మ జస్ట్ మిస్ ఏంట్రా మిస్? కొంచెం ఉంటే అందరూ రెస్ట్ ఇన్ పీస్. తాగేసి కానీ బండెక్కావేంటి? అవును, ఇందాకే లస్సీ తాగా. ఎంత లస్సీ తాగితే మాత్రం డ్రైవింగ్ చేస్తావా? నిద్రపోతావా? లస్సీ తాగితే నిద్ర రాక నిధి అగర్వాల్ వస్తుందా? ఏదో కడుపులో చలవ చేసింది, ఒళ్ళేమో అలసిపోయింది, దాంతో కన్ను కొనికేసింది. రే, నీ కన్ను కొనికేయడం వల్ల మా ఒంట్లో వణుకు పుట్టింది. ఇంకొంచెం ఉంటే ఈ భూమి మీద నూకలు చెల్లిపోయేవి. ఊరుగొండ అంకుల్, భూమి మీద నూకలెందుకు చెల్లితే? డబ్బులేగా చెల్లేవి. ఒక్కటి ఇచ్చానంటే చెంప చెల్లు మనిపోద్ది. నీ చిల్లర జోకులు నా దగ్గర కాదు, వాళ్ళ దగ్గర అయ్యి. ఏంటి చిల్లరా నోట్లు అంటున్నారు? దారిలో డబ్బు మూట ఏమన్నా దొరికిందా ఏంటి? నాకు వాటర్ ఇవ్వాలమ్మా. వచ్చిందండి వయ్యారి. ఇంత ప్రమాదం జరుగుతున్నా పందిలో పడుకున్నా నోట నినిపించేసరికి వాటాకు వస్తావే. సిగ్గుండాలి సీకిపోయిన నైటీకి. ఒరే, నన్నేమన్నాను? నా నైట్ని ఏమన్నా అన్నావంటే లాటి ఇచ్చి కొడతాను. నువ్వు లాటి ఇచ్చుకుని కొడితే నేను చాటిచ్చుకుని చెత్త కొడతాను. అబ్బబ్బబ్బా, ఆపండ్రా మీ గోలా. రాత్రంతా రోడ్డు మీద ఇలా వాదించుకుంటూ కూర్చుంటే ఇంక పొద్దునకి పుణ్యగిరి వెళ్ళినట్టే మనం. ఆంటీ तुम फिगर मत करो. ఫిగరా? నన్నే ఫిగర్ అంటావురా యదవా? అబ్బా ఆంటీ, మీరు ట్రిగర్ అయిపోకండి. అది ఫిగర్ కాదు, ఫిగర్. మీరేం ఆలోచించకుండా తడిగొట్టేసుకుని పడుకోండి. దారంతా గుంతలున్నా గాళ్ళున్నా, ఉరుములు ఉరిమినా మెరుపులు మెరిసినా, వానలు వచ్చినా వరదలు వచ్చినా, ఆఖరికి అంకులకు బాత్రూమ్ వచ్చినా, ఈ బండి నెక్స్ట్ స్టాప్ పొద్దున్న పుణ్యగిరిలోనే. కబాద్దా రే వేణు హుస్సేను, వీరుడు పోయి ఉరకలేదురా. సచ్చే లాంగ్ డ్రైవ్ అమ్మా. లగాలమ్మా లగాలే. పాస్ మాల్ వేసుకొని పడుకొని చాలు, ఇంకా లాగండి. అప్పుడే పుణ్యగిరి వచ్చిందా? పుణ్యగిరి ఏం రాలేదు, మనమే పుణ్యగిరి దగ్గరికి వచ్చాం. నీ పొట్టి మింగేశాను, బతికిపోయావు. పీకేవలే పచ్చగడ్డి. గట్టిగా మాట్లాడితే నా బొచ్చు కూడా పేకలే నువ్వు. రోజు రోజుకి గేర్ నెత్తికెక్కేస్తుంది. ఏదో రోజు గుండిగీకేయాలి. బాబు ఒకటి ఇవ్వు. ఏంటి? ఒకటి. అదే సార్. ఏంటి? మళ్ళీ ఏంటంటావేంటయ్యా? టీ అని అడుగుతున్నానుగా. అదే నేను అడుగుతున్నాను సార్. ఏంటి? ఇది ఏంటి ఏంటి హీట్ ఎక్కిచ్చేస్తున్నాడు. ఒరే బాబు, టీ టీ. అది అదే ఏంటి? ఒరే, ఎన్నిసార్లు అడగలరా నేను టీ అని? ఇందా నుంచి ఏంటి ఏంటి అని తినేస్తున్నావు. నీకేమన్నా చూడా? ఓర్ మీ టీలో నా చాయ్ పత్తి. మీకు బాడీ ఎదిగింది అంకుల్, బ్రెయిన్ మనుగడిదే. ఆడిందాకల నుంచి అడుగుతుంది ఏంటి కావాలని. ఆడి దగ్గర బోల్డెన్ రకాలు ఉన్నాయి మరి. యువర్ రైట్, ఐఎమ్ చంటి. ఈ ఓల్ ఉత్తరాంధ్రలోనే బెస్ట్ టీ కాయడంలో మనకు లేడు ఎవడు పోటీ. మన దగ్గర ఉంటాయి అనేక రకాలైన వెరైటీలు. ఓహో, ఏంటో ఆ వెరైటీలు? అల్లం టీ, మసాలా టీ, ఎలాచి టీ, గ్రీన్ టీ, లెమన్ టీ, బ్లాక్ టీ, ఐస్ టీ, హెర్బల్ టీ, ఎల్లో టీ, బ్లూ టీ, మసాలా టీ, ఫిష్ టీ, ప్రాన్స్ టీ, మటన్ టీ, చికెన్ టీ, బెండకాయ టీ, దొండకాయ టీ, కాకరకాయ టీ. ఎంతకి మీకేం టీ కావాలి? మామూలు టీ. ఆడంత కష్టపడి అంత లిస్ట్ చెప్తే మామూలు టీ చెప్తారా? ఇదిగో చంటి, ఫీల్ అవ్వకరా. నీ టాలెంట్ నేను టేస్ట్ చేస్తానుగా. ఇందాక చెప్పిన టీలన్నీ మిక్స్ కొట్టి నాకు టీ ఇచ్చే. అబ్బా, అదేం టేస్ట్ రా పనికి మాలినదవా. ఏది పద్ధతిగా లోపలికి బానవేట్రా. ఒక్కొక్కటి టేస్ట్ చేయాలంటే బోల్డ్ అంత రేటు, ఇంకో పక్క లేటు. అదే అన్ని మిక్స్ చేసి కొట్టేసావు అనుకో, విత్ ఇన్ బడ్జెట్ సూపర్ టేస్ట్. అబ్బా, సేమ్ చైనాలో తాగిన గబ్బిలం సూప్ గుర్తొచ్చింది. తాగుతారా? నన్ను వదిలేరా బాబు. బా మామ, ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏంటో తెలుసా? ఎగ్జామ్ పాస్ అవడం కాదే, పాస్ అవ్వడం. అర్జెంటుగా వచ్చేస్తుంది. పద ఆ మూలకెళ్ళి మొక్కలు తడిపేద్దాం. ఇక్కడ వచ్చలు పోయిరాదని రాసిందిరే. అక్కడ రాసుంటే ఇక్కడ రాకుండా ఆగిపోద్ది. ఇప్పుడు చూడు, ఇప్పుడు చదువు. ఇక్కడ వచ్చలు పోయారా? మరి ఇంక లేట్ కానీరా. ట్యాంక్ ఫుల్ అయిపోయాక ట్యాప్ ఓపెన్ చేస్తే ఆ సుఖమే వేర్రా. ఎవడ్రా అది నా ఇంటి గోడ మీద వచ్చలు పోస్తుంది? అను, నువ్వు టీలు కాఫీలు తాగవేంటి? నో, ఐఎమ్ ఏ కాంప్లైంట్ గర్ల్. నేను కూడా సేమ్ పించ్. జబ్బలకి లేత్రండి నింపగాడు. మామా, ఈ పంజాగాడికి నారింజ ఎక్కువైపోయినాయి. ఏదో చేసేలేండి. అవునరా, ఆ నెల బిల్ చెప్తాను.
ఆ ఏంటి పిలిచావంట? ఏంట్రా కొడుతున్నా? అబ్బా నువ్వు కూడా కొడుతున్నావేట్రా? ఆటలాడుతున్నారా? యాస్ ఇట్స్ గేమ్. కళ్ళు మూసి జల్ల. కళ్ళు మూసి జల్లా అంటే? అంటే ఏం లేదురా పంజా, నువ్వు కళ్ళు మూసుకుంటావు అనమాట, మా ఇద్దరు నిన్ను కొడతావు అనమాట. ముందెవడు కొట్టాడో నువ్వు చెప్పాలన్నమాట. ఇదే మాట చెప్పాం కదరా, కళ్ళు మూసి జల్లా. ఆ ఆట ఆడితే నాకు లాభం ఏంటి? మా అమ్మ తెచ్చిన ఇంత పెద్ద గులాబ్ జామ్ డబ్బా నీకే. అయితే ఓకే, కానీ మీరు గట్టిగా కొట్టకూడదు. అబ్బే మేమెందుకు కొడతాం రా గట్టిగా, జస్ట్ ఇలా తాకుతాం అంతే. కావాలితే చేతులు చూడడానికి స్మూత్ గా ఉన్నాయో. నీ చేతులు నిజంగా స్మూతే? స్మూత్ ఏంట్రా, ఆడి మూతి పగిలిపోద్ది. చిన్నప్పటి నుంచి చపాతీ పిండి పిసికిన చేతులు రయ్యి. ముందెవరు కొట్టారో చెప్పుకో. నువ్వే. కాదు నేను. ఓడిపోయావు, మళ్ళీ కళ్ళు మూసుకో. ఎవరు ముందు కొట్టారో చెప్పుకో. ఈసారి నువ్వే. కాదు నేను. ఓడిపోయావు, కళ్ళు మూసుకో. నేను దొంగ పెట్టను, మీరు చీటింగ్ చేస్తున్నారు. ఏట్రా చీటింగ్ మావా? ఏయ్ కళ్ళు మూసి జల్లా పంజగాడికి జల్లా. 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 కళ్ళు మూసి జల్లా మా పంజగాడికి జల్లా. టీ కాఫీల కార్యక్రమం అయిపోయింది. ఇంకా గుడి ఎక్కడ ఉందో చూపిస్తే ఇలా దర్శనం చేసుకుందాం. అదిగో అదిగో. ఊరే ఏంట్రా అన్ని మెట్లు ఉన్నాయి? చూస్తేనే షాక్ అయ్యారంటే ఇంకెక్కితే షేకే. వ్యాన్ మీద వెళ్ళలేమా? లేదు, కాళ్ళ మీదే వెళ్ళాలి. అయితే నేను బలి. మిమ్మల్ని చూస్తుంటే వేస్తుంది జాలి, కానీ తప్పదు, ఎక్కాలి. ఇంకెంతసేపు అండి అక్కడ ముచ్చట్లు? మెట్లెక్కాలి పదండి, అసలుకే లేట్ అయిపోతుంది. ఇది ఒకదే. సరేలేరా గోరా, ఏదో పాకుంటూ దేక్కుంటూ ఎక్కేద్దాం. ఏంటి ఎక్కేది మీ వీపు? అక్కడ నేను పార్క్ చేయాలి నా జీపు, అదే వ్యాను. మీరు మెల్లిగా మొదలవండి, నేను మధ్యలో జాయిన్ అయిపోతాను. సరేరా. రే 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 నాన్న ముక్కు వెళ్ళరా వెళ్ళరా. ఏమైంది గోరే? నవరంధ్రాలు ముసుగుపై ఊపి రావట్లేదు, నువ్వేమైనా హెల్ప్ చేస్తావా? లేకపోతే నేను పిలవడానికి పెద్ద పని ఏమైనా ఉండాలంటరా? బండి పార్కింగ్ చేస్తాను, డైరెక్షన్ చెప్పు. రే కరెక్ట్ గా చూస్తున్నావా? చూడడం కాదురా శివుడి ముక్కు, చెప్పు. రైటా? ఓకే ఓకే. రైట్ అంటే రైట్ కోయమని కాదు, రైట్ గానే వెళ్తున్నావని. ఓ షిట్ శ్రీరామ్. రే ముక్కు సచ్చినవాడా. నేను రైట్ అంటే రైట్ కోయకుండా స్ట్రైట్ గా వెనక్కించుకెళ్ళారా? ఇందాక నువ్వే కదరా రైట్ అంటే రైట్ కాదు రైట్ రైట్ అన్నావు. అయినా డైపర్లు వేసుకుని డైరెక్షన్ చెప్పమని తీసుకొచ్చాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నీ చెప్పులు పెద్దగా తగిలేలా లేవు గోరే. నా తీసుకో వుడ్లాండ్, నీళ్ళు గట్టిగా ఉంటది, కొడితే దవడ ఆసిపోద్ది. ఎలా అయినా ఇలా చెట్లు గోడలో ఉన్న చోట పెడితే డిక్కికి దంటలాడిపోతాయి. ఏదైనా ఖాళీ ప్రదేశం చూసి పెట్టేద్దాం. నేను వ్యాన్ ఎట్టాను కదా, నువ్వు వెళ్ళి టైర్ కింద రాలెట్టు. ఎందుకలా నా మీద ఎప్పుడు చిరాకు పడతావు? పెడతానులే. ఎందుకులా చిరాకు పడుతూ ఉంటా? పెట్టే. ప్రతి ఒక్కడు ఆస్కార్ లవర్ పర్ఫార్మెన్స్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓసే లక్ష్మి, ఇల్లు ఉడిచేటప్పుడే నా వల్ల కాదు నీరసం వచ్చేస్తుందంట. మరి ఇప్పుడేంటే మెట్లు కనీసం ఆయాస పడకుండా ఎక్కేస్తున్నావు? భక్తి అండి భక్తి. ఆ పరమశివుడిని తలుచుకుంటే మెట్లేంటి పెద్ద పెద్ద కొండలైనా ఎక్కేస్తాను. ఎక్కే ఎక్కే. అయినా మీ ఆడవాళ్ళు తలుచుకుంటే అసాధ్యం కాదంటూ ఏదీ లేదు. హాయ్ జగ్గు, ఏంటి ఆయాసమా? కాదే పాయసం. చిచి ఏంటి జగ్గు ఇది? చెమట. అయినా నాకు తెలియక అడుగుతాను, పొలం ఎగేసుకుంటే అక్కడి నుంచి ఎక్కడికి ఎందుకు వచ్చావు? మీరేనేంటి? నేను పుట్టదారి కింద స్నానం చేసి నా పాపాలు నేను కడుక్కుంటాను. నువ్వు నీ పిచ్చి కాకపోతే ఆ పుట్టదారి కింద నీ పుట్ట జుట్టు తడుతుందా? అయినా కాళ్ళు కడుక్కున్నంత ఈజీ కాదు పాపాలు కడిగేసుకోవడం అంటే. ఆ పొట్ట వేసుకుని మెట్లు ఎక్కడం చేత కాదు గాని నా జుట్టు పాపాల మీద కామెంట్ చేస్తున్నాడు. ఒరే నువ్వు అప్పుడు ఎంత పైకి ఎలా వచ్చావురా? ఇలా ఇలా గెంతుకుంటూ. అయినా ఇలా స్లోగా రావడానికి నాకేమైనా మీలా ఏజ్ అయిపోయింది అనుకుంటున్నారా? ఐఎమ్ స్టిల్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇన్ దిస్ ఫన్మోజీ యూనివర్స్. అంబోతులా పుట్టాల్సిన పొరపాటున మనిషిగా పుట్టేశావురా. హలో ఓకే బాయ్. వాల్ పేపర్ ఏ రంబా ఏ బందర్గది బాన్నవా? ఇక ఫ్లయింగ్ ఇస్ ఏంట్రా వద్దా?
అయితే నాకు ఇచ్చి నాకు తిరిగి ఇచ్చేయ్. ఇచ్చేయ్. అబ్బా నడు విరిగిపోయినట్టుంది. అమ్మ బాబయ్య, నా ఫేస్ వాల్యూ 4 రూపాయల. నా మొహమ్మే కాకిరట్టయ్యా. ఈ కాకొక్కతే అచ్చుకొక్కలా నన్నే ఫాలో అవుద్ది. కొంప తీసి చచ్చిపోయిన మా తాత ఏంటి ఎప్పుడు నా మీద వెళ్ళేస్తాడు. అంకుల్ అంకుల్ ఆగండి అంకుల్. ఏంట్రా ఐ సినిమాలో విక్రమంలో అలా ఒంగునొంగున వస్తున్నావు? కింద పడిపోయి బాడీలో బోన్స్ అన్ని బెండ్ అయిపోయి అంకుల్. విక్రమార్కుడు బేతాలను ఎక్కించుకున్నట్టు మీరు నన్ను ఎక్కించుకుంటే అలా కథలు చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఓల్డ్ పీపుల్ మేమేమి ఎత్తుకుంటావరా? నువ్వు యంగ్ అండ్ ఎనర్జెటిక్ కదా, ఎక్కుకుంటూ వచ్చే. అదిగోండర్రా అదే పుట్టదారా. దాని కింద స్నానం చేస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయి. పదండి వెళ్ళి స్నానం చేద్దాం. అబ్బా ఒరే గోరా, ఇంకా ఇక్కడే ఉన్నావేంట్రా? వెళ్ళి స్నానం చేయి. ఊరుకోండి, నాకు మామూలుగా స్నానం చేయడమే చిరాకు. ఇప్పుడు ఈ చన్నీటిలో స్నానం చేస్తే చచ్చి శవమైపోతాను. తప్పురా, అలా అనకూడదు. మనసులో ఏదైనా గట్టిగా అనుకొని అక్కడ స్నానం చేసి ఆ పరమేశ్వరుణ్ణి తలుచుకో. తప్పకుండా కోరిక నెరవేరుతుంది. అవునా స్వామి, నాకున్న ఒకే ఒక్క కోరిక, లిల్లీ నేను కలిసి ఉండి పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సుఖంగా జీవించాలి. అంతకు మించి నాకు ఏ కోరికలు లేవు స్వామి. ఈ ఒక్క కోరిక నెరవేరేలా చూడు. లిల్లీ పువ్వు. స్వామి, ఈ లిల్లీ నువ్వు నా చేతిలో పెట్టావంటే నా లిల్లీ చేతిని నా చేతిలో పెట్టినట్టే. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. Hey, so many monkeys. Let's take the selfies. Monkey man with the monkeys. Yo. ఏంటి అలా ఎత్తుకెళ్ళిపోతున్నావు? నాకున్నది అది ఒకటే డొక్కు ఫోనే. సంవత్సరం అంతా మా నాన్న కాళ్ళు బట్టి సేవ చేస్తే కొన్నాడే. ప్లీజే ఇచ్చేవే బాబు, నీకు దండం పెడతాను. ఇద్దరు మొక్కలు ఒకటేలా ఉన్నా నువ్వు చెప్పేదే నాకు అర్థం కావట్లేదే. ప్లీజే ఇచ్చేవే. అంజీ ఇటురా. అమ్మో దొంగలా ఉన్నాడు. ఓసై ఇవ్వద్దే. అలా ఇతరుల వస్తువులు తీసుకోవడం తప్పు కదా. ఏది అది టీ బాబు, ఇదిగో తీసుకో. ఏ మంచి దొంగే, అచ్చిచి మంచి వ్యక్తే. చాలా థ్యాంక్స్ స్వామి. ఆ కోతి మీ మాట భలే విన్నాదే. మీరెక్కడే ఉంటుంటారా? అవును తల్లి, ఇక్కడే ఉంటుంటాను. అయితే ఈ ప్రాంతం గురించి మీకంతా తెలిసే ఉంటుంది కదా. మా పిల్లలకి కాస్త ఈ కథ గురించి చెప్పకూడదు? తప్పకుండా తల్లి. దక్షిణ కాశీగా పిలువబడుతూ భక్తుల చేత నిత్యం పూజలు అందుకుంటున్న ఈ ఉమాకోటిలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంతంలో పూర్వం ఋషులు తపస్సు చేసి ఆ పరమశివుణ్ణి సాక్షాత్కారం పొందారట. అందుకే ఇక్కడ శివయ్య లింగ రూపంలో వెలిశాడని పూర్వీకుల కథనం. ఈ పుణ్యగిరి ప్రాంతానికి మరో కథ కూడా ఉంది. అదేంటంటే, మహాభారత కాలంలో పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్న సమయంలో పుణ్యగిరి కొండపై గల విరాట్రాజు కోటలో తలదాచుకున్నారంట. ఆ సమయంలో వారు ఇక్కడ పుట్టదార ద్వారా వచ్చే పుణ్యజలంతో స్నానమాచరించి శివుణ్ణి పూజించేవారంట. ఇలా భక్తులు ఇక్కడికి విచ్చేసి పుట్టదారిలో స్నానమాచరించి ఆ పరమేశ్వరుని దర్శించుకుంటే సకల పాపాలు పోయి పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. అందుకే ఈ ప్రాంతం పుణ్యగిరిగా పిలువబడుతుంది. లక్ష్మి, పుణ్యగిరి దర్శనం అయిపోయింది కదా, నీ మనసు కుదురుపడిందా? చాలా ప్రశాంతంగా ఉందండి. ఇప్పుడు అమ్మకు ప్రశాంతంగా ఉంటే సరిపోదు, మాకు కూడా ప్రశాంతంగా ఉండాలి. ఇక్కడ దర్శనం అయిపోయింది కదా, ఇంక పదండి అరకెళ్ళిపోదాం. ఒరే గోరా, వ్యాన్ ఏదిరా? ఇక్కడే పెట్టాను రా, కనిపించట్లేదు. ఓ నిమిషం ఉండు. ఒరే చంటి, ఇక్కడ వ్యాన్ ఉండాలి. నువ్వేమైనా చూసావా? వ్యానా వెళ్ళిపోయిందిగా. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? లోయలోకి. లోయలోకా? రే ముగ్గు, టైర్ కింద రాళ్ళు పెట్టమన్నాను కదరా, పెట్టలేదా? రే, టైర్ కింద ఎవడైనా పెద్ద పెద్ద రాళ్ళు పెడతాడు గాని నువ్వేంట్రా అంత చిట్టి చిట్టి రాయిలు పెట్టావు? ఎంత పని చేసావరా ముగ్గు సచ్చినాడా. నా వ్యాను గాను.